వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ వీడియో వచ్చేసి చాక్లెట్ కేక్. ముందుగా ఒక బౌల్లోకి 1 కప్ మైదా పిండి తీసుకోవాలి. మైదా పిండి జడ పట్టుకోవాలి, ఎందుకంటే ఈ పిండిలో ఉన్న బాల్స్ వల్ల మన కేక్ అనేది డిస్టర్బ్ అవుతుంది. అది కాకుండా మంచిగా జడ పట్టుకోవాలి. జడ పట్టుకున్నాక అదే జల్లల్లో 1 స్పూన్ ఏమో బేకింగ్ పౌడర్, 1/2 స్పూన్ బేకింగ్ సోడా. ఇక్కడ నేను కేక్ది మేకింగ్ స్పూన్స్ ఉంటే అవి వాడుతున్నాను. ఒకవేళ మీ కాడ అవైలబుల్ ఉంటే అవి వాడుకోండి, లేదనుకుంటే హాఫ్ స్పూన్ ఏమో బేకింగ్ సోడా, ఫుల్ స్పూన్ ఏమో బేకింగ్ పౌడర్ వేసేయండి. ఇంకా 3 టేబుల్ స్పూన్స్ చాక్లెట్ పౌడర్ వేసుకోవాలి. ఇందులో చిన్న చిట్కా ఏంటంటే, మనం చాక్లెట్ పౌడర్ వేసిన దాంట్లో ఒక కాఫీ పౌడర్ వేసుకున్నాం అనుకోండి, మంచి టెక్స్చర్ అనేది వస్తుంది. కాబట్టి 1 ప్యాకెట్ కాఫీ పౌడర్ వేసుకొని దాన్ని కూడా బాగా జడ పట్టుకొని ఆ మిశ్రమాన్ని పక్కన పెట్టుకొని 1 కప్ మైదా పిండికి 1 కప్ చక్కెర వేసుకోండి. అందులో 1 కప్ మనం పెరుగు వేసుకోవచ్చు, ఎందుకంటే రెగ్యులర్ కేక్ కాబట్టి నేను పెరుగు వేస్తున్నాను. దాంట్లో 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. స్పూన్స్ కాదు, 2 పప్పు గంటలు అంటాం కదా, అవి మెజర్మెంట్ కప్స్ ఉంటే ఓకే, లేదంటే పప్పు గంటలు వేసుకోండి. నూనె వేసుకొని దాన్ని బాగా బీట్ చేసుకొని అందులో వెనిలా ఎసెన్స్ వేసుకోండి. దాన్ని కూడా మంచిగా మిక్స్ చేసేసుకొని అందులో అది కొంచెం బాగా మిక్స్ అయ్యాక 1 కప్ మిల్క్ వేసుకోవాలి. ఆ మిల్క్ అదంతా మనకి బాగా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకుంటే మనకి షుగర్ అనేది కరిగిపోతుంది. ఇందులోగా మనము ఒక గిన్నెలో ఉప్పు లేదంటే ఇసుక, మీ దగ్గర ఏది ఉంటే అది పెట్టుకొని స్టాండ్ అయిపోతే ఇట్లా కటోరలు పెట్టుకోండి. ఒక గిన్నెలో మొత్తం పిండి ఏదైనా మైదా పిండి వేసుకొని బాగా స్ప్రెడ్ చేసుకోండి. ఈ తర్వాత చక్కెర కరిగే దాంట్లోకి మనం జీడ పట్టుకున్న మైదా పిండి చాక్లెట్ పౌడర్ అంతా మనము మిక్స్ చేసుకోవాలి. ఎలా అంటే నీట్గా మనకి చాక్లెట్ సిరప్ వస్తుంది కదా, దానిలాగా మనము దాన్ని నీట్గా మంచిగా కలుపుకొని అంతే ఒక గిన్నెలకు పోసుకొని ఇట్లా కిందకి కొట్టాలి. ఎందుకంటే ఏదైనా హోల్స్ ఉంటే కవర్ కావడానికి అలా చేస్తాము. ఇంకా మూత పెట్టేసి 45 నిమిషాలు కుక్ చేసుకోవాలి. 45 మినిట్స్ అయిపోయాక దాంట్లో కత్తి లేదంటే స్టిక్ పెట్టేసి మనం కుచ్చితే దాని కేక్ అనుకోకుండా వచ్చిందంటే కేక్ కుక్ అయిపోయినట్టే. ఇంకా కేక్ తీసేసుకొని దాన్ని మెల్లగా కత్తితో ఇలా అనేసి రౌండ్గా కోసుకోవాలంట. తర్వాత దాన్ని మనము ప్లేట్ మీద బౌల్ వేసేస్తే కేక్ వచ్చేస్తుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ చిట్కా ఏంటంటే, కేక్ అయినాక దాని మీద ఒక హాఫ్ అన్ అవర్ ఇలా మనము క్లాత్ కప్పి పెడితే కేక్ అనేది మంచి టెక్స్చర్లో వస్తుంది. ఈ కేక్ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఇంకా ఈ కేక్ మీద మనము వెనిలా ఐస్ క్రీమ్ కానీ లేకపోతే చాక్లెట్ సిరప్ కానీ వేసుకొని తింటే మంచి టేస్ట్ వస్తుంది. అయిపోయింది, మంచి స్పాంజీ కేక్ ఇస్ రెడీ. లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.